రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇక రాజశేఖర రెడ్డి గారు మీరు చెప్పండి, నిన్న రాజంపేటకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే విప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టున్నాడు. చేరుతూ కూడా కొన్ని మాటలు మాట్లాడినట్టున్నాడు. చక్కని మాటలు, ఆ మాటలు బట్టి తెలుస్తూ ఉంది. తులసివనంలోకి వచ్చాడు, కొంచెం ఆలస్యమైనా తెలుసుకోగలిగారు. మా సంతోషం అదే. ఖచ్చితంగా అంటే ఇప్పుడు తను ఏమన్నారంటే ప్రజా సంకల్ప యాత్ర ద్వారా తనకు మనసు గెలుచుకోగలిగారు అనేది ఒక మాట కూడా అన్నారు ఆయన. అంటే ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజలు పడుతున్న బాధలను తను అర్థం చేసుకొని తద్వారా ఈ సంక్షేమ పథకాలను చేపట్టారు కాబట్టి ఖచ్చితంగా ఆకర్షితులు అవుతున్నారు. ఆకర్షితులు అయినంత మాత్రాన ఎమ్మటే వచ్చేది కాదు. ఏదైనా వాళ్ళ పదవులు ఉన్నప్పుడు వాటిని వదులుకొని రమ్మని మా పాలసీని జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే రాజ్యాంగ విషయంలో ఎలాంటి మాట్లాడుతూ ఇంకో విషయం ఉన్నాడు. నేను 4.5 ఏళ్ళు నరకం అనుభవించాను అక్కడ టీడీపీలో అన్నాడు. కానీ వాళ్ళు చెప్తున్నారు ఇన్నేళ్ళు పదవి అనుభవించావు, ఇప్పుడుగా ఇచ్చారు, మీ ఫాదర్కి టీడీపీ బోర్డు మెంబర్కి ఇచ్చారు, అప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా? ఇప్పుడు ఎలక్షన్స్ సంబంధం దగ్గర రాబట్టడంతో మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన అన్ని కేసులు ఉన్న వ్యక్తి, కేసులు అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు అక్కడికే వస్తాను. ఇప్పుడు ఒక మాట మనం ఇంతకుముందు చర్చించిన ఈవీఎం గురించి మాట్లాడతాం. గెలిచినప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు అదే క్వశ్చన్ వాళ్ళు అప్లై చేసుకుంటే బాగుంటుంది. అలానే తను అన్ని పదవులు ఇన్ని పదవులు ఇచ్చి మరి రామారావు గారు నీకు అత్యున్నత పదవులు ఇచ్చారుగా, ఓడిపోయినా కూడా మరి ఎందుకు ఆయనకు వెన్నుపోటు పొడిచావు అంటే ఏం సమాధానం చెప్తారు ఆయన? కాబట్టి ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చేసే మాటలు అర్థం లేని ఆరోపణలు. ఇక్కడ 4.5 సంవత్సరాల తర్వాత సరే ఆయన అనుభవించారు, చెప్పారు, ఓపెన్గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చెప్పారు, రావదలుచుకుంటే రాజీనామా చేస్తారని అన్నారు. అవును, అది జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ, వైఎస్ఆర్సీపీ పాలసీ. ఖచ్చితంగా రాజీనామా చేసి వస్తున్నారు. రెండోది మీకు చెప్పినట్టు ఇప్పుడు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లో చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రజలు కూడా ఈ పడుతున్న కష్టాలు, ఈ 4 నెలలు తన ఈ ఎమ్మెల్యే గారు ఏదైతే నరకయాత్ర అనుభవించారో ప్రజలు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. సో దాన్ని తన ఓటు ద్వారా తీర్పు ఇస్తే మనం మంచి జరుగుతుందని ఒక ఆశతో ఉన్నారు. అది బహుశా 2 నెలల్లో అది కూడా మనం చూపించబోతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక బాగా అవగాహన ఉన్న వ్యక్తి ఉన్నారా అంటున్నారు. మీరు ఇంకా టీడీపీ నుంచి చాలా మంది వైసీపీలకు ఉన్నారు అంటున్నారు. ఉందా? ఖచ్చితంగా ఉన్నారు. మనం వాళ్ళు అంటే ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడతారు అనేది కూడా పార్టీ నాయకులు బేరీజ్ వేసుకొని మన పాలసీకి అనుగుణంగా ఉంటారా లేదో కూడా ఒకసారి పరిశీలించుకొని దాన్ని బట్టి మనం పార్టీలకు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలకు అల్టిమేట్గా ప్రజలకి ఎంత లోతుగా వెళ్ళగలుగుతాం? జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నవరత్నాలు ఎంత లోతుగా వెళ్ళి ప్రతి ఒక్కరికి అవసరమే ప్రామాణికంగా అంటే ఇప్పుడు జరుగుతున్నట్టు పార్టీల పరంగా నువ్వు ఈ పార్టీ అయితేనే మీకు ఈ పథకం వస్తుందని కాకుండా పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా కులానికి అన్నింటినీ అందించడం జరుగుతుంది. తులసిరెడ్డి గారు టీడీపీకి అంటే మీ కడప జిల్లాకు చెందిన ఒకటే ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. వెళ్తూ కూడా ఆయన చాలా ఆరోపణలు చేశారు. ఏమనిపిస్తుంది? ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు సరే లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. ఎందుకంటే ఆ పార్టీ లోపల వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి మిగతా టీడీపీ నాయకులకు ఆయనకు మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఓవరాల్గా పైకి చూస్తే ఏమవుతుందంటే ఆయనకు విప్పిచ్చారు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి జిల్లాలో ఒకటే గెలిచాడు. డెఫినెట్గా వచ్చేసి గుర్తింపు ఇవ్వాల్సిందే. ఆ నేపథ్యంలో ఫస్ట్ టైం గెలిచాడు కాబట్టి విప్పిచ్చారు. అది ఒకటి. రెండవది మీరు చెప్పినట్టు టీటీడీ బోర్డు మెంబర్ అనేది ఒక ప్రతిష్టాత్మక పోస్టు వాళ్ళ ఫాదర్కి ఇచ్చారు విప్పుగా ఉండగానే. మూడవది వచ్చేసి ఆ రాజంపేట కాన్స్టిట్యూన్సీలో ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్. ఇక్కడ భద్రాచలం తెలంగాణకు పోయింది కాబట్టి ఆ మేరకు ఆ భద్రాచలం లాంటి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ నియోజకవర్గంలో ఉండి ఒంటిమిట్టకు టీడీపీ గవర్నమెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి శ్రీరామనవమి చేస్తా ఉంది. నాలుగవది ఆ ఒంటిమిట్ట చెరువు అనేది చాలా ఇంపార్టెంట్ చెరువు. దానికి అనేక సంవత్సరాల నుండి సమస్యల లిఫ్ట్ వాటర్ చేయాలని చెప్తున్నారు. అది ఈ పీరియడ్ లో వచ్చేసి అయింది. కాబట్టి పైకి చూసినప్పుడు మాత్రము ఆయనకు వచ్చేసి లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ పైకి మాత్రం వచ్చేసి టీడీపీ వరకు ఆయనకు వచ్చేసి ఆయన కుటుంబానికి ఆయన నియోజకవర్గానికి మరి లోపల మనం చెప్పలేం కదా, ఎన్నికల ముందు వచ్చేసి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ కాబట్టి మరి ఇంకా పైకి మాత్రం వచ్చేసి ఆయనకు పార్టీ పరంగా పెద్ద అన్యాయం జరగలేదు అనేది పైకి తెలుస్తుంది. ఇంకా లోపల ఏం జరిగింది మనకు తెలియదు. ఓకే, ఎస్ అనురాధ గారు, మనకు టీడీపీ నేత అనురాధ గారు స్పోక్ పర్సన్ అనురాధ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. అనురాధ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఎలా చూస్తున్నారు? ఎందుకంటే కడప జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే టీడీపీ విప్పు ఇచ్చారు. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్తున్నట్లు కూడా
బోర్డు మెంబర్కి ఇచ్చారు, వాళ్ళ ఫాదర్కి అన్ని చేశారు. అయినప్పటికీ ఆయన పార్టీ మారాడు. దాదాపు నేను 4.5 సంవత్సరాలు టీడీపీలో ఒక నరకం అనుభవించాను అని చెప్పేసి ఆయన చాలా ఫీల్ అవుతూ నిన్న చెప్పారు. నేనే కాదు ఇంకా చాలా మంది అలాంటి ఫీల్ అవుతున్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయటికి రాబోతున్నారు అని చెప్పేసి నిన్న వెళ్తూ చెప్పి వెళ్ళడం జరిగింది. ఎట్లా చూస్తున్నారు టీడీపీ? రాజేష్ గారు నమస్తే అండి, అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు 4.5 సంవత్సరాల నుంచి నేను నరకం అనుభవించాను అని వారి మాటల్లో ఏం నరకం అనుభవించారు? రాజంపేట ఒక్క నియోజకవర్గంలోనే 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అది నరకం అనుభవించడమా? అట్లాగే ఈ రోజు శ్రీరామనవమి భద్రాచలం మనకి తెలంగాణకి వెళ్ళడం వల్ల ఒంటిమిట్ట రామాలయం మనము శ్రీరామనవమి వేడుకలు చెయ్యాలి అనే ఉద్దేశంతో అక్కడ రాజంపేటలో ఉన్న రామాలయాన్ని ఎంపిక చేయటం జరిగింది. అది నరకంగా చూస్తున్నారా? ఇవన్నీ ఏంటంటే వాళ్ళు లోపాయికారిగా వాళ్ళ కుటుంబంలో ఇంకొంతమంది గంజాయి వనం నుంచి తులసి వనంలోకి వచ్చాను, చాలా సంతోషంగా ఉంది, ఇలాంటి వ్యాఖ్యలు. ఇప్పుడు గంజాయి వనం అనేది 12 ఛార్జ్ షీట్లు ఉండి ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు. ఆల్రెడీ 43,000 కోట్లు జప్తు చేశారు. ఏ రోజు అతను ఉంటారో ఆంధ్రజ్యోతి పేపర్ రాసారా? 43,000 కోట్లు చెప్తే ఆంధ్రజ్యోతిలో రాసారా, ఈనాడులో రాసారండి? 13 కేసులు ఆల్రెడీ 9 కేసులు కొట్టేసారు. 2, 3 హైకోర్టు రేపు మాకు పోతాయి. 1300 కోట్లు ఉన్నాయి. 43,000 కోట్లు అంటే నోటికి ఏది వస్తే మాట్లాడితే ఇట్లనే నరకయాత్ర అంటే అదే అంటారు. మీరు కూడా ప్రెషర్ తో మాట్లాడుతున్నట్టు మీ నాయకులు చెప్పారేమో, ఎందుకని మాట్లాడే నోటికి వచ్చినట్టు. రేపొద్దున మీరు కూడా అదే అంటారు. రేపు ఎలక్షన్ ముందు అనురాధ గారు కూడా అనబోతున్నారు నాకు తెలిసి. అంతేనా? అంతే. వీళ్ళందరూ మామూలు ఎవరికి స్వేచ్ఛ ఉందండి ఆ పార్టీలో? ఏదో ఒక పార్టీలో వెళ్తారు ఆవిడ. ఆ నరకయాతను ఆవిడ కూడా భరించలేరు కదా. అనురాధ గారు, రాజేష్ గారు ముందు అతని నా గురించి మాట్లాడిన మాటలన్నీ ఉపసంహరించుకొని నాకు క్షమాపణ చెప్పమని. మీరు అలాగ మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఫస్ట్ థింగ్. రెండోది, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడమనండి, నేను కూడా వింటానండి. నేను చెప్పేది ఏంటంటే 43,000 కోట్లు సిబిఐ చెప్పింది, నేను చెప్పలా, తెలుగుదేశం పార్టీ చెప్పలేదు. ఒకటి. రెండవ విషయం ఏంటంటే వారి కుటుంబంలో వాళ్ళ అన్నదమ్ములకి వైసీపీ టికెట్లు ఇస్తామని చెప్పి లోపాయికారి ఒప్పందం ఉంది. అవన్నీ ఆలోచించుకుని వాళ్ళు బయటికి వెళ్లారనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే మా పార్టీలోకి వచ్చేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ వంగవీటి రాధా గారు వస్తున్నారు, మేము వాళ్ళని సాదరంగా వస్తారని అనుకుంటున్నాము. మేము వారిని సాదరంగా ఆహ్వానిస్తాము. ఎందుకంటే ఈ రోజు కాపులకి రిజర్వేషన్ విషయంలో ఈబీసీ ఏదైతే అనౌన్స్ చేసిందో 10%, అందులో 5% కాపులకి ఇస్తామని చెప్పారు. అనురాధ గారు ప్రధానంగా 2-3 ఆరోపణలు చేశారండి రాజశేఖర్ గారు. ఒక మల్లికార్జున్ రెడ్డే కాదు, చాలా మంది ఉన్నారు, అందులో మీరు కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఉన్నారేమో అనురాధ గారు. మీకు ఇంకా ఏమండి, ఇంట్లో గొడవ పడ్డామని ఇంటి పేరు మార్చుకునే టైపు నేను కాదు, అది మీరు తెలుసుకోండి. మీరు అనవసరంగా మీరు వేరే పార్టీ వాళ్ళ మా గురించి ఇలా మాట్లాడటం మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు, అస్సలు కాదు. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెల్ఫ్ రెస్పెక్ట్. నా వరకు ఇంటి పేరు ఇంట్లో గొడవలు అవుతున్నాయి, లేకపోతే ఇంట్లో ఏదో అసంతృప్తి ఉందని ఇంటి పేరు మార్చుకుంటామా? మేము ఆ టైపు. మీరు అనవసరంగా మాట్లాడటం మాత్రం ఉపసంహరించుకోండి. ఏం చెప్తారు రాజశేఖర్ గారు? చూద్దాం. రాజేష్ గారు, ఇక్కడ ముందుగా అనురాధ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నెసెసరీగా కేసుల గురించి మాట్లాడేసి వారి స్థాయి దిగదార్చుకోవద్దని విన్నవించుకుంటున్నాం అని డిమాండ్ చేస్తున్నాం కూడా. అట్ సేమ్ టైం ఎందుకు అంటున్నానంటే సాక్షాత్తు చంద్రబాబు గారే ప్రెస్ మీట్లో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు సోనియా గాంధీ గారితో విభేదించడం వల్ల నువ్వెంతడం వల్ల వచ్చిన కేసులు అనేసి. కాబట్టి మళ్ళీ మీరు ఏదో మాట్లాడేసి అనవసరం స్థాయి దిగదార్చుకోవద్దని మేము డిమాండ్ చేస్తాను. రెండోది మాట్లాడుతూ ఉన్నారు అంటే నేను ఏమన్నానంటే అనురాధ గారు కూడా అంటే బయటికి చెప్పుకోలేదు, ప్రెషర్ ఉందేమో వెళ్ళొచ్చామని అన్నాను, కానీ మీరేదో వెళ్ళిపోతున్నట్టు మీరెందుకు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదంటున్నాను. ఇంకోటి కాపు రిజర్వేషన్ సంగతి మాట్లాడుతున్నాను అనురాధ గారు. ఒక్క నిమిషం మేడం, మీరు ఇందాక ఉండమన్నారు, ఉండండి, నేను కంప్లీట్ చేయండి. రాజేష్ గారు అవకాశం ఇచ్చారు కదా. ఇలానే కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడి ఏ రకంగా ఇస్తారండి? ఆల్రెడీ బీసీలో చేస్తారు, మోసం చేశారు, అది చేయలేకపోయారు, ఎవరి మీదే నెపం నెడుతున్నారు. ఇప్పుడు ఈబీసీ కోసం ఇస్తే మీరు ఎలా చేస్తారండి? కేంద్ర పరిధిలో ఉన్నది మీరు ఎలా అంటే మళ్ళీ మోసం చేస్తున్నట్టే కదా? మీరు చెప్పండి అనురాధ గారు, మీరు చాలా
చాలా చదువుకున్న వాళ్ళే కదా. అంటే ఈ 10% వెనకబడిన వారికి అగ్రవర్ణాలు వెనకబడిస్తే మీరు చేతుల్లో ఏముంది, మీరు ఏ రకంగా అంటే మళ్ళీ చేసిన మోసాన్ని మళ్ళీ మళ్ళీ మోసం చేసి ఈ రకంగా రాష్ట్రపతులు మోసం చేస్తా ఉంటే మీకు కొంచెం బాధ అనిపిస్తుంది. మాట్లాడేది ఎవరండి, ఏ పార్టీ వాళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డి మాట్లాడతారని నేను ఎప్పటి నుంచో అది తెలిసిందే కదా. ఒకటి, ఈ కాపు రిజర్వేషన్లు రాజశేఖర రెడ్డి గారు 2004లో మేనిఫెస్టోలో పెట్టి రిజర్వేషన్ కల్పిస్తామని పెట్టి వాళ్ళందరినీ పచ్చి మోసం చేసిన విషయం అందరికీ తెలుసు. రీసెంట్ గా పాదయాత్రలో వైసీపీ నాయకుడు శుద్ధ అబద్ధం అండి. మీరు లేని మాట ఈ అబద్ధాలు మీ టీడీపీలో నెవర్ సైడ్ రాజశేఖర రెడ్డి, నెవర్ సైడ్ రాజశేఖర రెడ్డి గారు నెవర్ సైడ్ కాపు రిజర్వేషన్ చెప్పలేదు. చెప్పారంటే ఇది ఏమన్నా మీ టీడీపీ మేనిఫెస్టోనా? టీడీపీ మేనిఫెస్టో అన్ని అబద్ధాలు అంటే అందరూ అబద్ధాలు ఆడతారండి. ఉదయాన్నే ఈ రకంగా అబద్ధాలు అంటే మీకు తగదండి. అరే మీ టీడీపీ మేనిఫెస్టో మీ వెబ్సైట్ లోంచి తీసేశారు, అది అబద్ధం అంటే. మీ వెబ్సైట్ లో పెట్టండి మీ టీడీపీ మేనిఫెస్టోని. మీకు దమ్ముంటే మీరు నిజాయితీ అమలు చేసి ఉంటే మీ మేనిఫెస్టోనే మీ టీడీపీ వెబ్సైట్ లో ఉండదు. ఈ రకంగా ఉదయాన్నే ఇంకో నాయకుల మీద అబద్ధాలను మాట్లాడదు కరెక్ట్ కాదు. అనురాధ గారు మీరు ఏదైనా చెప్పారో చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పలేదే. చంద్రశేఖర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి కాపులు 12 నుంచి 15% వరకు వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి 5% రిజర్వేషన్ కి అర్హులు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. ఒక నిమిషం అండి. మీరు ఇస్తానన్న 1000 కోట్లు సార్ రాజేష్ గారు, కాపులకి సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తాన్నారు. 5000 కోట్లు అయింది. ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు వాళ్ళకి. రిజర్వేషన్ ఏ రకంగా కల్పిస్తారు మీ చేతిలో లేని? చంద్రశేఖర్ గారు మీరు అన్ని కులాలను మోసం చేస్తున్నారు. అనురాధ గారు రజకులను మోసం చేశారు, బోయల్ని మోసం చేశారు, అగ్రవర్ణాలు కూడా చివరికి మోసం చేస్తా ఉన్నారు. మీరు రాజశేఖర్ సమయం లేదు. చంద్రశేఖర్ గారు ప్లీజ్ షార్ట్ గా చెప్పండి. సార్ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ అగ్రవర్ణ కులాలకు ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చింది రిజర్వేషన్. దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఇచ్చేశారు 3 నెలల క్రితం. అక్కడ కాపులందరినీ కూడా మీరు పండుగ చేసుకోండి అన్నారు. కాపులు వెళ్ళారు. అక్కడ ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే సర్టిఫికేట్ దొరకలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం అర్థమైంది దానికి. సో చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అక్కడితో సమాప్తం. అయితే మా వైపు నుంచి వచ్చినప్పటికీ నరేంద్ర మోదీ గారు ఇచ్చారు ఇది. చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. అందులో ఈ రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేదండి. అసలు స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే సంబంధం? ప్రతిదాన్ని మేము ఇచ్చే ప్రతిదాన్ని అతనిదని చెప్పి ప్రజలను మోసం చేస్తూ పేర్లు మార్చుకుంటూ బతకడే చంద్రబాబు నాయుడు గారు ఇది. అయితే తులసిరెడ్డి గారు ఒక మాట చెప్పేస్తాను సార్. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే ఒక రిపోర్ట్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఏమని? సార్ ఈ ఈవీఎం సిస్టమ్ లో ఒక చిన్న ఇష్యూ ఉంది. అదేంటంటే ఓట్ ఎవరికి వేస్తున్నారో తెలియట్లేదు, ఆ సిస్టమ్ ఇక్కడ ఫిక్స్ చేయండి అని చెప్పారు. అనురాధ గారు చివరిగా ఒక విషయం చెప్పండి. చివరిగా ప్లీజ్. ఇప్పుడు ఒక మల్లికార్జున ఒక్కడే కాదండి, మల్లికార్జున్ తో పాటు ఇంకా చాలా మంది మేము వచ్చే వాళ్ళు ఉన్నారు, టచ్ లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తోటి రాబోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి మీ నాయకుడు ఏమైనా సమీక్ష సమావేశం పెట్టబోతున్నారా? అసంతృప్తులను మరి కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా? ఎందుకంటే చాలా మంది అసంతృప్తు ఉన్నారు అని చెప్పేసి చెప్పారు. ఏం చెప్తారు? షార్ట్ గా చెప్పండి ప్లీజ్. రాజేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, వారు ఏదైతే కామెంట్స్ ఆమె చేశారో అది వారు ఉపసంహరించుకోవాలి అని చెప్పి నేను క్లియర్ గా చెప్తున్నాను. నాకు క్షమాపణ కూడా చెప్పాలి ఏకంగా. ఎందుకంటే వాళ్ళు మా వ్యక్తిగత సెల్ఫ్ రెస్పెక్ట్ ని కూడా పాడు చేసే విధంగా ఈరోజు కామెంట్ చేశారు. అది కరెక్ట్ మేడం. మీరు కూడా ప్రెజర్ ఫీల్ అవుతున్నారేమో అన్నాము, మీరు వస్తున్నారని అనలేదు. దయచేసి కాబట్టి మళ్ళీ ఒకసారి టెలికాస్ట్ చేయండి. నేను అన్న మాటలు మీరు కూడా వస్తారేమో అన్నా, వస్తున్నారా అనలేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ప్లీజ్. వంగవీటి రాధా గారు 4.5 సంవత్సరాల నుంచి వారికి ఏ విలువ ఇవ్వలేదని చెప్పి వారు బయటకు రావడం జరుగుతా ఉంది. దానికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? చెప్పమనండి. అట్లాగే ఇప్పుడు బీజేపీ నేత రిజర్వేషన్ గురించి మాట్లాడారు. అసలు మీ పార్టీ రిజర్వేషన్ ఇచ్చే మొక్కవేనా అది? మీ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారా? ఇచ్చింది మీరేం మాట్లాడుతున్నారు మధ్యలో? ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్. ఇప్పుడు జనరల్ కేటగిరీ రిజర్వేషన్ ఇచ్చింది మీరా? దేశం మొత్తంలో తులసిరెడ్డి గారు చెప్తున్నారు. చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు ప్లీజ్ ఒక నిమిషం. చంద్రశేఖర్ గారు ప్లీజ్ ఒక నిమిషం. చంద్రశేఖర్ గారు తులసిరెడ్డి గారు
కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కల్పిస్తా అన్నారు నేషనల్ ప్లీజ్ కమిషన్ ఒక్క నిమిషం అండి, సమయం లేదు. ఏంటమ్మా ఇచ్చింది ఏమైతే మీరు ఇచ్చారంటారంటే ప్రతిదీ దొంగతనమేనా మేము ఇస్తే మీరు ఇస్తారంటే నీకేం రైట్ ఉంది అక్కడ కాదు పటేల్స్ ఉన్నారు గుజరాత్ లో వాళ్ళు కూడా మీరే ఇచ్చారా Please, ఇప్పుడు మేమేమో please. 3 లక్షల సీట్లు పెంచుతున్నాం చంద్రశేఖర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి, ఇచ్చారా? ప్లీజ్ చంద్రశేఖర్ గారు ప్లీజ్ తులసిరెడ్డి గారు షార్ట్ గా చెప్పరా ఏదో చెప్తున్నారు చాలాసేపు నుంచి మీరు అడుగుతున్నారు. రాజేష్ గారు ఎన్నికలకు ముందు ఈ మార్పులు చేర్పులు కూర్చున్నది అన్ని పార్టీలు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఇంకా ఎక్కువ అవుతాయి. రెండోది వచ్చేసి బ్యాలెట్ పేపర్ పోదాం, లేకుంటే కనీసం వీవీప్యాట్ వచ్చేసి కనీసం ర్యాండమ్ కౌంటింగ్ చేయాలని ఈ రెండు డిమాండ్స్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. చంద్రశేఖర్ గారు, అదేవిధంగా తులసిరెడ్డి గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా ఫోన్ లైన్లోకి వచ్చిన అనురాధ గారికి, అదేవిధంగా రాజశేఖర్ గారికి, మంద జగన్నాథం గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఇది వాళ్ళ చర్చ, రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి HM TV. నమస్తే. మాదంతా ప్రేక్షక